హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్పీ టాకీస్. ఫ్రెండ్స్, ఫైనల్గా తేజ సజ్జా మిరాయ్ మూవీ నుంచి టీజర్ అయితే వచ్చేసింది. ఈ టీజర్ రివ్యూ అంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దాని గురించి తెలుసుకోవాలని నాదొక చిన్న రిక్వెస్ట్. మీలో కనుక తేజ సజ్జా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. హనుమాన్ మూవీతో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మిరాయ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సూపర్ యోధాగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు తేజ సజ్జా. అయితే అనౌన్స్మెంట్ నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ మూవీలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ విలన్ గా కనిపించబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీవీ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ మూవీపై ఆడియన్స్ నుంచి మంచి హైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, క్లిప్స్ సూపర్ రెస్పాన్స్ ను అందుకోగా తాజాగా మోస్ట్ అవైటెడ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం, కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అంటూ జయరామ్ డైలాగ్ తో టీజర్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మంచు మనోజ్ ఎంట్రీ ఇచ్చారు. ఇట్స్ మై టర్న్ అంటూ ఆసక్తిని అయితే పెంచేశారు. శ్రీయ మెయిన్ లీడ్ లో కనిపించారు. ఇంతలో యోధాగా తేజ 9 పుస్తకాలు, 100 ప్రశ్నలు, ఒక స్టిక్, బిగ్ అడ్వెంచర్ అంటూ టీజర్ ను మరో రేంజ్ కి తీసుకెళ్లారు. ఓవరాల్ గా టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఏదేమైనా మిరాయ్ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉంది. మంచు మనోజ్ తేజ సజ్జా మధ్య యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి. గౌరహరి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ అంతే. టీజర్ లోని విజువల్స్ అలాగే మూవీ వాల్యూస్ హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. చివర్లో రాముని రాకపై చూపించిన విజువల్స్ అయితే ఊహించని రీతిలో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా నిర్మాతల రిచ్ వాల్యూస్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉన్నాయి. మంచు మనోజ్ తేజ సజ్జా యాక్షన్ సీన్స్ లో ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు కనిపించడం లేదు. ప్రతి విషయంలోనూ డైరెక్టర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు క్లియర్ గా కనిపిస్తోంది. రితికా నాయక్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. అలా టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ టీజర్ చూస్తే ఈ మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అని క్లియర్ గా అర్థమవుతోంది. మరి చూడాలి ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందనేది. మరోసారి తేజ సజ్జా హిట్ అందుకుంటాడా లేదా అనేది. తేజ సజ్జా గురించి అలా పక్కన పెడితే ఇందులో మంచు మనోజ్ పక్కాగా హాలీవుడ్ రేంజ్ కి ఎదుగుతాడని క్లియర్ గా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ సినిమాలో ఆయన విలన్ గా కనిపించబోతున్నాడు. ఇది పాన్ ఇండియా సినిమా. సో ఈ సినిమా గనక క్లిక్ అయినట్లయితే మంచు మనోజ్ ఏ రేంజ్ కి ఎదుగుతాడో మనం ఊహించలేం. పక్కాగా పాన్ ఇండియాలో తన గుర్తింపు మాత్రం పక్కాగా చాటుకుంటాడు. ఇక అలాగే ఈ టీజర్ మొత్తం చూస్తే ఒకటైతే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్. తేజ సజ్జా నుంచి మొన్న వచ్చిన హనుమాన్ మూవీ ఒకవైపు, మరోవైపు కల్కి సినిమా. రెండింటిని మిక్స్ చేసి కొడితే ఎలా ఉంటుందో ఆ రేంజ్ లోనే ఉంది. ఈ రెండు సినిమాల రెఫరెన్స్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల రెఫరెన్స్లు కనిపిస్తూనే ఈ మూవీని హాలీవుడ్ రేంజ్ లో తీసారేమో అని డౌట్ వస్తోంది. మొత్తానికి ఎలాగైతేనే టీజర్ తో అయితే మూవీపై ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా పెంచేశారు మేకర్స్. ఫ్రెండ్స్, మరి చూద్దాం ఈ మూవీ రిలీజ్ అయ్యి ఎలాంటి హిట్ స్టేటస్ ని తీసుకుంటుందో. ఫ్రెండ్స్, చూసారుగా ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.